భారతీయ జనతా పార్టీని బీజేపీ ఎంపీలను ప్రశ్నించే ముందు కవిత తన తండ్రిని ప్రశ్నించాలన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. కేసీఆర్ కుటుంబమే కాంగ్రెస్ కి బానిసలు అంటూ కౌంటర్ ఇచ్చారాయన. బీజేపీ ఎంపీపై మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు. టీఆర్ఎస్ అనేది కేసీఆర్ కుటుంబం వదిలిన బాణమా లేక కాంగ్రెస్ వదిలిన బాణమా త్వరలోనే తెలుస్తుందన్నారు. ఈ బాణాలన్నీ ధనుస్సు లేని బాణాలే అని సెటైర్లు వేశారు. ఫస్ట్ వారు వారి తండ్రిగాని అడగాలి, నాన్న ఆ తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు, ఎందుకు పోలే పార్లమెంట్ అడగాలి. అప్పుడు మా మీద మాట్లాడాలి. మారిపోవడం వాళ్ళకి తెలుసు ఏ విధంగా మారిపోయాడు అనేది ఆమె చెప్పాలి ప్రజల్లో. మాకేం తెలుసు వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది అనేది ఆమె చెప్పాలి. ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి, ఎవరికి ఎన్ని మూట్లే, మీకు ఎన్ని మూట్లేదు, ఇవన్నీ మీరు చెప్పాలి. లెక్క మాకేం తెలుస్తుంది. ఎవరు అప్పుడు సంతకాలు పెట్టి కృష్ణా వాటర్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, మనకు తక్కువ రావాలి సంతకాలు పెట్టింది ఎవరు? ఏ పార్టీ పెట్టింది? ఎవరు? ఆ రోజు మీకు కేవలం పవర్లో వచ్చిన తర్వాత మేము వాళ్ళు తయారు చేసినటువంటి ఒక సంతకాలు మేము పెట్టినాం అంతే. వాళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అప్పుడు సోనియా గాంధీకి కాలు మొక్కి చేసినటువంటి ఒక పనులు ఇవన్నీ కూడా అదేం సంబంధం ఉంటుంది మాకు? టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయన అడగాలి, ఇది ఎందుకు జరిగింది, మనం ఎందుకు ఇట్లా చేసినాం, ఎవరు బాణము, వాళ్ళ ఇంట్లో బాణమా ఈమె, లేకుంటే కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిన బాణమా? మనము రేపు ప్రజలు తెలుస్తారు ఏ బాణమైనా. ఆ బాణం ధనుస్సు లేకపోతే నడవదు బాణం. ధనుస్సు లేని బాణాలు ఇవన్నీ.